హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు సురక్షితమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతుకుతుంటే మరియు మీ 10వ తరగతి పూర్తి చేసి ఉంటే మీరు సరైన స్థానంలోనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల 2025కి 2026 గ్రూప్ సి రిక్రూట్మెంట్ను ప్రకటించింది. మెకానికల్ ఫిట్టర్, ఎంటీఎస్ ప్యూన్ మరియు ఎంటీఎస్ స్వీపర్తో సహా అనేక ఉద్యోగాలను అందిస్తుంది. ఫ్రెండ్స్, జాబ్ డీటెయిల్స్ చూసినట్టయితే జాబ్ రోల్ వచ్చేసి మెకానికల్ ఫిట్టర్, ఎంటీఎస్ ప్యూన్, ఎంటీఎస్ స్వీపర్ అయితే ఉన్నాయి. ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ ప్లస్ ఐటీఐ ఆర్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ వైజ్ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years మధ్య ఉంటుంది. పోస్ట్ వైజ్ బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు అని మెన్షన్ చేశారు. శాలరీ విషయానికి వస్తే లెవెల్ 1లో 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ లెవెల్ 2లో 19,900+ అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, జాబ్ టైప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఫ్రెండ్స్, ఇది లొకేషన్ వచ్చేసి ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటుంది. స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అయితే చూసేస్తే ట్రేడ్ నాలెడ్జ్ ఉండాలి, ఫిజికల్ టాస్క్స్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ అండ్ క్లీనింగ్ డ్యూటీస్ అయితే ఉంటున్నాయని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూసినట్టయితే మెకానికల్ ఫిట్టర్ స్కిల్డ్ ట్రేడ్స్మెన్లో లెవెల్ 2లో ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. కేటగిరీ యూఆర్ వచ్చేసి లొకేషన్ ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటుంది. ఎంటీఎస్ ప్యూన్లో లెవెల్ 1లో ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. కేటగిరీ యూఆర్లో అయితే లొకేషన్ వచ్చేసి ఢిల్లీ ఎన్సీఆర్. ఎంటీఎస్ స్వీపర్లో ఒక వేకెన్సీ అయితే కేటాయించారు లెవెల్ 1లో. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఢిల్లీలో అయితే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే మెకానికల్ ఫిట్టర్కి 10th పాస్ అయి ఉండాలి అండ్ అన్ అప్రెంటిస్షిప్ ఇన్ ద రివిలియన్ ట్రేడ్ ఆర్ ఐటీఐ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. ఆర్ 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అని మెన్షన్ చేశారు. మస్ట్ క్వాలిఫైడ్ ద ట్రేడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని మెన్షన్ చేశారు. ట్రేడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే మస్ట్ అండ్ క్లియర్గా పాస్ అయ్యి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎంటీఎస్ ప్యూన్ చూసినట్టయితే 10th పాస్ అయ్యి ఉండాలి. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీస్ అటెండెంట్ అని మెన్షన్ చేశారు. 2 సంవత్సరాలు అయితే అటెండెంట్ ఆఫీస్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. ఎంటీఎస్ స్వీపర్ చూసినట్టయితే 10th పాస్ అయి ఉండాలి. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లీనింగ్ వర్క్ అని మెన్షన్ చేశారు. క్లీనింగ్ వర్క్లో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎంటీఎస్ స్వీపర్కి. ఏజ్ లిమిట్ చూసినట్టయితే పోస్ట్ వైజ్గా మెకానికల్ ఫిట్టర్కి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న వారు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఎంటీఎస్ ప్యూన్ చూస్తే 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్నవారు అయితే అర్హులు. ఎంటీఎస్ స్వీపర్ చూసినట్టయితే సేమ్ 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్నవారు అయితే అర్హులు అని మెన్షన్ చేశారు. ఏజ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ 20 January 2026 వారికి ఈ ఏజ్ వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 3 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అప్ టు 40 years అని మెన్షన్ చేశారు. 45 ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. శాలరీ విషయానికి వస్తే పోస్ట్ వైజ్గా మెకానికల్ ఫిట్టర్కి పే లెవెల్ 2లో 19,900 ప్లస్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఎంటీఎస్ ప్యూన్కి లెవెల్ 1లో 18,000 ప్లస్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఎంటీఎస్ స్వీపర్కి లెవెల్ 1లో 18,000 ప్లస్ అన్ని అలవెన్సెస్ ఉంటాయి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. జాబ్ రోల్స్ చూసినట్టయితే రెస్పాన్సిబిలిటీస్ చూస్తే మెకానికల్ ఫిట్టర్కి రిపేర్ చేయడం రావాలి మరియు మెయింటెనెన్స్ అండ్ ఓవర్ హోలింగ్ ఆఫ్ ఎంటీ వెహికల్స్ అవన్నీ చేయడం రావాలి అని మెన్షన్ చేశారు. పార్ట్ ఆఫ్ ద కోర్ టెక్నికల్ టీమ్ అని మెన్షన్ చేశారు. ఎంటీఎస్ ప్యూన్ చూసినట్టయితే ఫైల్ మూవ్మెంట్ అండ్ ఫోటో కాపీయింగ్ అనడం జరగాలి. ఆఫీస్ మెయింటెనెన్స్ చేయ రావాలి. డెలివరింగ్ లెటర్స్ డాక్ అయితే డెలివర్ చేయ రావాలి. బేసిక్ కంప్యూటర్ వర్క్ అయితే మినిమం వచ్చి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఎంటీఎస్ స్వీపర్ చూసినట్టయితే క్లీనింగ్ రూమ్స్, ఫర్నిచర్ అండ్ బిల్డింగ్స్, రూమ్స్ అయితే క్లీన్ గా ఉంచడం, ఫర్నిచర్ ని అండ్ బిల్డింగ్స్ అయితే మెయింటైన్ చేయడం రావాలి. పర్ఫార్మింగ్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ డ్యూటీస్, ఇలాంటి మెయింటెనెన్స్ డ్యూటీస్ అయితే ఎక్కువ ఉంటాయని మెన్షన్ చేశారు ఎంటీఎస్ స్వీపర్ కి. అదర్ బెనిఫిట్స్ చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. డేర్నెస్ అలవెన్స్ డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టీఏ, మెడికల్ ఫ్యాకల్టీస్ ఇలాంటి అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది. పెన్షన్ అండర్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ద్వారా పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ లీవ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అండ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. ప్రమోషన్ అయితే రావడం జరుగుతుంది. వాటికి కూడా ఎగ్జామినేషన్స్ పెట్టి ప్రమోషన్ ఆపర్చునిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే 4 levels లో కండక్ట్ చేస్తారు. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ బయోమెట్రిక్. థర్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్, ఓఎంఆర్ బేస్డ్ అండ్ 4th మెరిట్ లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఇది చూసినట్టయితే ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ అడ్మిట్ కార్డ్స్ బై పోస్ట్ అట. అడ్మిట్ కార్డ్స్ అయితే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ కి పోస్ట్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అండ్ సెకండ్ ది ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆర్ రిక్వైర్డ్
అయితే ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ వాటి కాపీస్ అయితే రిక్వైర్డ్ కావాలి అని ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది. 80 మార్క్స్కి అయితే ఉంటుంది. 80 క్వశ్చన్స్ 1 అవర్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈచ్ 1 మార్క్ అని మెన్షన్ చేశారు. నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయ్యేటి మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజన్ 4 సబ్జెక్ట్స్ అయితే ఇంక్లూడ్ అవుతాయని మెన్షన్ చేశారు. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ అయితే ఎగ్జామినేషన్ జాబ్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 6 డిసెంబర్ 2025 స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 20 జాన్ 2026 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఆ లోపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్టయితే ఫస్ట్గా నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి అందులో అనలెక్చర్ 1 పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసిన అప్లికేషన్ని అయితే ప్రింట్ చేసుకోండి. దాన్ని హిందీలో ఆర్ ఇంగ్లీష్లో అయితే ఫిల్ చేయండి. దానికి అటాచ్డ్ రిక్వైర్మెంట్స్ అయితే అటాచ్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డ్, 10th మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్, ఐటీఐ ఆర్ అప్రెంటిస్షిప్ ఆర్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, కేటగిరీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇఫ్ అనే గవర్నమెంట్ ఎంప్లాయీకి. 2 రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోస్ అటాచ్ చేయాలి. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ 50 రూపీస్ స్టాంప్ పేస్ట్ చేసి ఉండాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఒక ఎన్వలప్లో విత్ బోల్డ్ లెటర్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని మెన్షన్ చేసి చేయాల్సి ఉంటుంది. ఒక్క లెటర్ మిస్ అయినా అప్లికేషన్ మిస్ అవుతుంది, రిజెక్ట్ అవుతుంది అని మెన్షన్ చేశారు. ఇవన్నీ స్పీడ్ పోస్ట్ ద్వారా ఆర్ లేకుంటే ఆర్డినరీ పోస్ట్ ద్వారా ఒక అడ్రస్కి సెండ్ చేయవలసి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ రిక్రూట్మెంట్, కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్, కోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్, C-1 phase 2 ఇండస్ట్రియల్ ఏరియా, సెక్టర్ 62, నోడియా, యూపీ 201309 అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. పంపించిన తర్వాత అడ్మిట్ కార్డ్ కోసం అయితే వేచి ఉండాలి. అక్కడ కింద మీ అడ్రస్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే అడ్మిట్ కార్డ్ అయితే మీ పోస్ట్ ద్వారా మీ ఇంటికి రావాల్సి ఉంటుంది కాబట్టి మీ అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే ఇలాంటి మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.